సంఘ బిడ్డలకి అందరికీ వందనాలండి. నేనైతేనండి చాలా నరకమే అనిపించానండి నా భర్త వల్ల అయితేనే. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసండి. అంతమానం కొడతాం తిడతాం, నేను కాకినాడ వెళ్ళిపోతాం అలాగా చెప్తా. మా అమ్మ చాన్నాళ్ళు అందే నువ్వు ఓరుసుకో అమ్మ, ఓరుసుకుంటే ఇప్పటికైనా నీకు తేట నీకు దొరుకుతాయి అని కాపం సాట్ రాదని అలా వార్తనే ఉండేదండి. అక్కడ రామచంద్రవరాన్ని జాబ్ చేసిస్తాను నా దగ్గరికి వచ్చేదండి. కానీ ఇంటికి కొట్టేసేవాడు, ఉత్తినే కొట్టేసేవారండి. చాలా మంది ఇక్కడ తెలుసు అందరికీ. నేను చాలా బాధపడ్డానండి. బాధపడ్డాక ఆ తర్వాత దగ్గర 28 సంవత్సరాలు ఉందండి నేను దేవుని తలుసుకొని. అయితే అంతకుముందు మా చెల్లె సత్యవతన్న అమ్మాయి తెలుసుకుందండి దేవుని. మా ఇంట్లో ఫస్ట్ ఆవిడ తెలుసుకుందండి. ఆ తర్వాత నేను ఇలాగ పురుగులు ఎడుతుంటే ఆ పురుగుల కాడికి వెళ్ళి నేను దేవుణ్ణి అడిగాను, ఏంటైనా నాకు ఏది సోదరుని అమ్మని నన్ను ఎందుకు పడుతున్నాడు అలాగే నేను అడిగాను. అంతకుముందు నాకు గర్భిణీ కూడా 2 గర్భిణీ పోయి మన అమ్మగారు ప్రార్థన చేశారండి. అక్కడ ఎక్కడికి వచ్చి నేను బట్టలు గట్ట జాడించుకునేదాన్ని. జాడితే రామ్మ కూర్చో కొంచెంసేపు మాట్లాడన్నారు. అలాగే 2 ముగ్గురు నేను గుళ్ళో తీసుకెళ్తాం, పిల్లలతో శుద్ధాగా నేను తీసుకెళ్తాం, అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటాం. అప్పుడే నాకు ఎంతో కాదు 20-30 కానుక వెళ్తా. అమ్మ వద్దు కానుకలు కట్టానే మామూలు మీ గుళ్ళోకి రండి అని అమ్మగారు అన్నారు. అన్న తర్వాత సరే అనేసి నేను 2 ముగ్గురిని తీసుకెళ్ళాను. తర్వాత అలాగే అత్తయ్యలు వీళ్ళందరూ వచ్చారు సన్నిధికండి. ఆ సన్నిధి అలాగే జరిగింది. కానీ కొన్నాళ్ళకి మరి నేను దేవుళ్ళో కూడా కొంత నేను ఎదగలేకపోతున్నాను. ఎందుకు చేద్దాం మరి సైతం సోదరులు ఏంటన్నారండి. నా పెద్ద పిల్లల విషయంలో ఎంతో మేలే చేసాడండి దేవుడిని. మంచి అల్లుడిని ఇచ్చాడండి నా పెద్దల్లుడు అయితే బంగారమేనండి. కానీ నేనేం పోగడకూడదు అనుకోండి, కానీ అంత అందమైన అల్లుడిని ఇచ్చాడు నా పెద్ద బిడ్డకు కూడా. అలాగే నా చిన్నబిడ్డ ఆ పిల్ల విషయంలో కొంత చాలా నలుగుబాటు పడ్డానండి. కానీ మంచి అల్లుడే వచ్చాడు నాకు. కానీ ఏ అలవాట్లు లేవు బిడ్డలకి. 2 కూడా ఆడబిడ్డలు ఇచ్చాను. అయినా ఈ బిడ్డలకి నేను ఎలా చేయగలను చాలా బాధపడ్డానండి పిల్లల విషయంలోనే. కానీ మంచి అల్లుళ్ళు ఇచ్చారండి దేవుడు వందనాలండి. నాకు కరుణ కూడా వచ్చింది అండి. నాతో పాటు నా చెల్లు పాస్టర్ గారు ఆయన ఆయనకు ముందు వచ్చిందంటే అండి, ఆయన బెడ్ మీద ఉన్నారు హాస్పిటల్లోని కరోనా టైంలోనండి. నాకు కూడా వచ్చింది. వద్ద నా చెల్లెలు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తావో రా, పైన రూమ్ ఉంది, రూమ్లోనే పెట్టి నేను చూస్తానండి. నా పెద్ద చెల్లెలు కేకేసాడండి. కేకెత్తే నేను అక్కడే ఉండిపోయాను. ఆ అమ్మాయి తీసుకెళ్ళండి మా చెల్లి గారి పిల్లాడు హాస్పిటల్లో నేను అట్లా దగ్గరుండి చూపించి, నీ పెద్దమ్మ నువ్వు వెళ్ళొద్దు, నువ్వు పడిపోయానండి. మెట్లు ఎక్కితే పడిపోయాను. బలనెత్త ఎక్కువైపోయింది. ఆ అబ్బాయి తీసుకెళ్ళి హాస్పిటల్ గట్ట తీసుకెళ్ళి తిప్పి అన్నీ చేసింది. 20 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉంచుకున్నారండి. కరోనా టైంలో కూడా వాళ్ళ ఇంటికాడ ఉంచుకొని నాకు మందులు వేయించి మళ్ళీ నన్ను తేలిగ్గా ఉంచి అప్పుడు నన్ను మళ్ళీ మెంటపడి తీసుకొచ్చారండి. చాలా నేను ఒక్కదాన్ని చాలా భయపడ్డానండి ఆ కరోనా టైంలోని. కానీ దేవుడు ఎంతో మేలే చేసాడండి ఆ విషయంలో అయితేనే. నేను ఇలాగ వచ్చి నాకు తగ్గుతుంది అనేటప్పటికీ మా చెల్లి గారు పాస్టర్ గారు ఆయన చనిపోయారు అన్నారు కూడా నాకు తెలనివ్వలేదు. నాకు భయపడతానని మా చెల్లి చెప్పలేదు. ఆ తర్వాత వెళ్ళి కానీ ఏంటి అలా గుసగుసలాడుకుంటున్నారు, ఏంటి చెప్పండి పర్వాలేదని అన్నా సరే చెప్పలేదు. నేను తగ్గిపోయాక బాగా నేను బయలుదేరి ఇంటికి వస్తున్నాను. అప్పుడు చెప్పారండి ఇలాగైపోయాడు అతను అనేసి అనుకోపోయి అనుకున్నాను. కానీ చాలా ఇదిగా నేను చాలా బాధపడ్డాను ప్రతి విషయంలో. అది చిన్న శాంతి.